ప్రజలతో మమేకమై ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని మెదక్ ఆది రమాదేవి పిలుపునిచ్చారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ధరణి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర అధికారులను పరిశీలించారు. ఆమె కార్యాలయ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసిన ఆర్డీఓ పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం మెదక్ ఆర్డీఓ రమాదేవి మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్నటువంటి ధరణి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంస్థలను వెంటనే సరిచేసుకోవాలని, ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని సిబ్బందికి తెలిపారు. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పనితీరుపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలతో మమేకమై ఉంటూ గ్రామాల్లో సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవితో పాటు తహసీల్దార్ మన్నా, డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ గౌడ్, ఆర్ఐ చంద్రశేఖర్, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నేను ఆర్డీఓ మెదక్, నా పేరు రమాదేవి. నేను ఈరోజు శంకరంపేట మండలం విజిట్ చేయడం జరిగింది. తహసీల్దార్ ఆఫీస్ని జనరల్ విజిట్లోనే వచ్చాను. ఇక్కడ ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ధరణి విషయాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ప్రజావాణి, ప్రజా దర్బార్ పిటిషన్స్, ఎఫ్లైన్ పిటిషన్స్ ఏం పెండింగ్ ఉన్నాయి అనేది చూసుకొని త్వరగా వాళ్ళు పూర్తి చేసుకోవాలని వాళ్ళని స్టాఫ్ అందరితో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కువైతే పెండింగ్ ఏం పెట్టుకోవట్లేదు. వాళ్ళు ఏ రోజు ఆ రోజు కరెక్ట్గానే పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నారు. సమయపాలన ముఖ్యంగా పాటించమని వారందరికీ తెలియజేయడం జరిగింది. ఇంకా ధరణి స్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఏ రోజు ఆ రోజు పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ కాకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సీజనల్ కండిషన్స్ అన్నీ కూడా చూసుకోవాలి. అంటు వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆఫీసు ప్రెమిసెస్ కానీ గ్రామాలలో కానీ పరిశుభ్రత పాటించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రజలందరితో కూడా వారితో ఇంటరాక్ట్ అయ్యి వారికి ఉన్న సమస్యలు తెలుసుకొని ఇక్కడ మన దగ్గరలో ఉన్న పిహెచ్సిలో వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ అంతా కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా స్టాఫ్ అందరికీ తెలియజేస్తున్నాను. వారు కూడా గ్రామాలలోకి వెళ్ళినప్పుడు విలేజ్ విజిట్స్ చేసినప్పుడు మా తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ గారు కూడా విలేజ్ స్పెషల్ ఆఫీసర్గా వారు అపాయింట్ అయి ఉన్నారు. గ్రామాలలో తిరిగినప్పుడు ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని అప్రమత్తం చేస్తూ అంటు వ్యాధులకు గురి కాకుండా పరిసరాలనంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి పబ్లిక్తో కోఆర్డినేషన్ చేసుకోవడానికి కానీ పరిశుభ్రత పాటించడానికి కానీ ఈ అంశాల మీద దృష్టి సారించమని, ఇంకా ఎక్కడ కూడా చెత్త చెదారం నిల్వ లేకుండా, ఇంకా వాటర్ కూడా స్టాగ్నేషన్ కాకుండా దొంగలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పరిసరాల పరిశుభ్రత గురించి కూడా తెలియపరచడం జరిగింది. థ్యాంక్ యూ.